కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్ లో గుండెలు పిండే విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలను చంపి బావిలో పడేశాడు తండ్రి శ్రీశైలం. 5 ఏళ్ల కవలలకు గడ్డి మందు తాగించి చంపేశాడు. భార్యతో గొడవపడి శ్రీశైలం ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. తల్లికి తెలియకుండానే పిల్లలను పొలం పనులకు తీసుకెళ్లిన శ్రీశైలం ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చి పొలం వద్దకు వెళ్లి చూడగా పిల్లలు కనిపించలేదని గాలించగా బావిలో ఒక బిడ్డ శవం తేలుతూ కనిపించిందని తల్లి మౌనిక వాపోయింది. తన కళ్ల ముందే లోకాన్ని విడిచిన బిడ్డలను చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పసి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి శ్రీశైలం తనను వేధిస్తున్నాడని, పిల్లలను చంపుతానని నిత్యం బెదిరించేవాడని తల్లి మౌనిక కన్నీరు మున్నీరైంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి శ్రీశైలము. మనం చూస్తున్నాము తల్లి మౌనిక కన్నీరు ముందుగా విలపిస్తుంది. అప్పటి వరకు కూడా ఆ పిల్లలు ఆడుకొని వెళ్ళిపోయారు, కానీ ఇంతలోనే తండ్రి అత్యంత దారుణంగా చంపేశాడు. మనం చూసేస్తూ తల్లి కన్నీరు ముందుగా విలపిస్తుంది. ఇద్దరి కూతుర్లు కూడా భర్త చంపేశాడు. ప్రస్తుతం ఆమెతో మాట్లాడాలంటే మనకే బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే ఇప్పుడు మీ పిల్లలు ఎప్పుడు తీసుకెళ్ళాడు? మీ ఆయన 1:30కి తీసుకువెళ్ళండు. 1:30కి తీసుకోవద్దు, నన్ను రమ్మనలేదు. నువ్వు అత్తవానే అన్నాడు. అంటే నేను అత్త అంట, బండి మీద పట్టావు కానీ కొంచెం అయినాక రా అన్నాడు చల్లబడ్డాక. అంటే సరే బావ అత్త, తర్వాత మీరు ఆడ కూర్చోపోర్రి అన్న. బాటిలో నీళ్లు పోసి ఇచ్చిన పంపించిన 3:30 వరకు రాయే చల్లబడ్డాం కానీ సరే ఆడ కూర్చుర్రి మీరు అందరూ అని. నేను పోయే వరకు రోడ్ల చుట్టూ 2 సార్లు తిరిగిన ఏడలేరు. వడ్లు 2 సార్లు తిరిగిన ఏడలేరు నా బిడ్డలు. బాయిలో చూసిన ఫస్ట్ సారి పోయి చూసిన ఆడగానే వాళ్ళు ఆడు. మళ్ళీ పోయి చూసే వరకు ఏంది ఎన్నే ఉన్నావో రాయే అన్నాడు. ఏమైంది అని చూసేసరికి మా చిన్నారు తేలింది. ఏమైంది అంటే ఎండ్ల పడ్డది అన్నాడు. అందులో ఎట్లా పడుతుంది, అది పానంతోటే ఉన్నది, లేవట్టి భుజం మీద వేసుకోండి తీసుకున్నాడు. వేసుకొని కొట్టిండు, మంది తాగిండు. ఇంకో తేదే అంటే నాకు తెలియదే అన్న. ఓట్లు మళ్ళీ తిరిగి వచ్చి నేను నన్ను వండుకోవచ్చు, అది వండుకుంటే తెలుసు లేవది బాగా సేపటి దాకా లేపుకుంటా అని నన్ను దూరం నా బిడ్డనైతే బంగారు తల్లులు ఊరందరూ లడ్డు ముద్దలు రామచిలుకలు. తల్లి తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల కారణంగానే శ్రీశైలము అత్యంత దారుణంగా చంపిన సంఘటన మనకు కనబడుతుంది. కందిని ముందుగా వినిపిస్తుంది. ఆ గ్రామంలో కూడా విషాదమైతే నెలకొంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.